సిబిఐకి పంపిస్తాను, పంపించేసాం అంటే లెటర్ చేశారు, లాక్ చేసి లాకర్లో పెట్టారు. ఇది జరిగింది. ఈ ప్రాసెస్లో ఏం చేశారు, వాళ్ళకి ఈ కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మీకు చెప్తాను. సుగాలి ప్రీతి, నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఈ విషయం ఏదంటే, మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు, ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే, నాకు ఆ వ్యక్తికి శిక్ష పడాలి, ఇంకింతే ఉండాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ వెనకున్నారో, మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు, గత ప్రభుత్వం ఎలా వచ్చారో, వాళ్ళు ఏం చేశారంటే, మనం పెట్టిన ఒత్తిడి, ఆ రోజు 2 లక్షల మంది మనం జనంతో తీసుకెళ్ళి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే, మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు, పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి. కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. ఆ గ్రామం కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకి, అది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం. సెంటు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. పాప ఇద్దరి తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది. ఇది కాకుండా ఇవి మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చినాయి. ఇవి కాకుండా నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదట చెప్పిన మాట, పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను, అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు, అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాం. ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో, ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఎలా తారుమారు చేసి ఉండాలి, ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి, మరి ఏం చెప్పారు నాకు తెలియదు కానీ వాళ్ళు, నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీసు చెప్తుంది ఏంటంటే, సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు. ఇది వాస్తవం. కోర్ట్స్ ఏం చేస్తాయి, పోలీసు ఏం చేస్తారు, దీన్ని కూర్చోబెట్టి, ఎందుకు చెప్తున్నానంటే, ఇది వివేకానంద రెడ్డి గారిని చంపేశారని తెలుసు అందరికీ. ఎవరైతే చేస్తున్న నిందితులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా చంపేస్తున్నారు వాళ్ళని. మరీ గత 5 సంవత్సరాల్లో ఇట్స్ ఎ క్లాసిక్ కేసెస్ ఇవి. ఈ ప్రక్షాళనకే పూనుకున్నాం మనం. ఇది ముఖ్యంగా మన ఎమ్మెల్యేలకు కానీ, మీరు ఎంపీస్, యాజ్ అన్ ఎంపీస్ మీకు కూడా, మీరు ఈ కేసెస్ మీద మీరు రేపొద్దున అసెంబ్లీలో గళం ఎత్తాలి, మీరు తప్పదు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్, వీళ్ళు అందరూ తప్పించుకుంటూ వెళ్ళిపోతే ఇట్లా ఒక సోషల్ అన్రెస్ట్ వస్తుంది దీనివల్ల. అంటే వ్యక్తికి, ఒక నేరస్తుడు చేసిన, ఒక కులానికి చెందుతాడు ఏదో ఒక నేరస్తుడు, మనం ఏం చేయలేము దానికి. ఇందాక అరుణ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ఏదో కులానికి చెందాలి, వేరే దారి లేదు మనకి. మనం వేరేలా పొట్ల ఏదో కులానికి చెందాలి. కానీ తప్పు చేస్తే కూర్చోబెట్టి పలానా టక్కుమైన ఒక మాట అనేస్తారు, పలానా ఎక్స్ చేసాడు అన్నావు, పలానా కాస్ట్కి చెందిన వాడు చేసాడు అంటారు. అసలు ఇంత కాస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు క్రైమ్కి. సో అందుకని మేము బీయింగ్ లీడర్ని చాలా సెన్సిటివ్గా మాట్లాడాలి. మరీ నేను మిగతా వాళ్ళు గబుక్కుని మాట్లాడేసి, గత ప్రభుత్వ నాయకులు మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు, ఈజీ అది. కానీ నేను అలా మాట్లాడకూడదు. దట్టు నేను ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాను కాబట్టి నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అందుకని ఇవన్నీ మీరు ఒక్కసారి దీంట్లో కూడా ఆ పాపకి న్యాయం జరగాలి, దోషులుంటే శిక్షింపబడాలి. ఇలా ఒత్తిడి పెట్టాల్సిన వారికి కూడా నా విన్నపం ఏంటంటే, మీరు అసలు ఈ కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది మీరు చెప్పండి. సో మా త్రికరణ శుద్ధిని, మా చిత్తశుద్ధిని మీరు తక్కువ ఎంచినా. ఇక్కడ కేసులు వాళ్ళు కూర్చోబెట్టి నేను వెళ్ళి సాక్ష్యాధారాలు నేనేం క్రియేట్ చేయలేను. అక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పులు కొనేసారు వీళ్ళు చాలామందిని. మరి ఏం కొన్నారు, ఎలా కొన్నారు, దీని మీద కేసు పెట్టాలి. ఇది నా ఒక్కటి కేసు కాదు, ఇది ఎంటైర్ సొసైటీకి ఇది సిచ్యువేషన్. మీరందరూ కూర్చొని ఒకసారి, మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా, మన నాయకులందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు, ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారి చేతిలో ఉంటుంది కాబట్టి మీరు ఇంతకుమించి దీని మీద మాట్లాడకూడదు.
అందుకని నేను శిక్ష పడాలని కోరుకుంటాను. ఇంతకు మించి కాకపోతే ఏమైపోతుంది, నా మీద నన్ను లాగడం చాలా తేలిక అందరికీ. ఎందుకంటే నేను మెత్తని మనిషిని కదా, నా మీద రాళ్ళు వేసేయండి ఈజీ, నా చొక్కా పట్టుకోవడం ఈజీ. అదే గత ప్రభుత్వం ముఖ్యమంత్రిని పట్టుకోమని చెప్పండి, ధైర్యం కూడా చేయరు, ఇప్పటికీ ధైర్యం చేయరు. ఎందుకంటే వాళ్ళ మనుషులు ఇళ్లలోకి వచ్చి కొడతారు, క్రిమినల్స్ వచ్చి ఇళ్లలోకి వచ్చి కొడతారు, చంపేస్తారని భయం. అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన కార్యవర్గానికి పేరు పేరున, అలాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులకి, జనరల్ సెక్రటరీస్కి, స్టేట్ సెక్రటరీస్కి, స్టేట్ జాయింట్ సెక్రటరీస్కి, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్కి, సిటీ ప్రెసిడెంట్స్, కార్పొరేషన్ చైర్మన్స్, డిసిఎంఎస్ చైర్మన్స్, సెల్ చైర్మన్స్కి, అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్కి, జీవీఎంసీ కార్పొరేటర్స్కి, వీర మహిళా రీజనల్ కమిటీకి, స్పెషల్ ఇన్వైటీస్ వైసీపీ నుంచి మిగతా పార్టీల నుంచి వచ్చేసిన మాజీ వైసీపీ నాయకులందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ రోజున జనసేన ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఫస్ట్ టైం మీరు వస్తాను కాబట్టి మనస్ఫూర్తిగా మా అందరి తరపున మిమ్మల్ని సంపూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తాము. ఎప్పుడు కూడా మేము ఎలా ఉంటుంది అనేది మీకు భాగస్వామ్యంలో మీరు పాలు పంచుకోవాలి. ముఖ్య ఉద్దేశం మీకు కూడా వీఆర్ ఇన్క్లూజివ్. నేను కూర్చోబెట్టి ఎవరో రాకూడదు అనేది కాకుండా మేమందరం ఇంక్లూజివ్ విధి విధానాలు మీరు ఫస్ట్ టైం విట్నెస్ చేస్తారనేది మనస్ఫూర్తిగా మీరు అర్థం చేసుకుంటారని మిమ్మల్ని ప్రత్యేకంగా ప్రత్యేక ఆహ్వానితులుగా మిమ్మల్ని పిలవడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరితో మాట్లాడుతున్నప్పుడు వారికి నేను ప్రస్తావించింది జనసేన ఎలా ప్రారంభమైంది, ఏ విధంగా ప్రారంభమైంది అని చెప్పే క్రమంలో చాలా అనుభవాలని పంచుకున్నాను. ఒక పొలిటికల్ పార్టీ ప్రారంభించడం ఈ సమయంలో చాలా కష్టసాధ్యం. ముఖ్యంగా మీలాంటి అనుభవజ్ఞులు గత కాలంలో గత 2-3 దశాబ్దాలుగా చాలా అనుభవం ఉన్నవాళ్ళు, పార్టీలతోటి దగ్గరగా నడిపిన వాళ్ళు, చూసిన వాళ్ళు. అలాంటిది జనసేన పార్టీ ఎలా నడపగలిగాం, ఫ్రమ్ నో సీట్ టు 1 సీట్, ఫ్రమ్ 1 సీట్ టు 100% స్ట్రైక్ రేట్, ఇది ఎలా రాగలిగాం? ఓకే, మనం ఏదో అనుకుంటాం కాదు, బట్ ఇట్ ఈస్ డిస్కస్డ్ అండ్ హైలైటెడ్ ఇన్ ద పార్లమెంట్. జనసేన విజయం భారతదేశపు రాజకీయ చరిత్రలో ఒక బలమైన పాఠం అది. పొద్దున కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నాను, ఎనీ ప్రాంతీయ పార్టీ పెడితే, ఏ ప్రాంతీయ పార్టీ పెట్టినా దాని వెనక మూలాలు ఏముంటాయంటే, మా ప్రాంతానికి అన్యాయం జరుగుతోంది, లేదు అంటే కొన్ని కులాల పరంగా మేము వివక్షకు గురవుతున్నాం అని చెప్పి కులాలని కొన్ని సమీకరణలతో కొన్ని పార్టీలు పెడతారు, డిఫరెంట్ ఐడియాలజీస్ తోటి. జనసేన ఒక్కటే భారతదేశంలో రీజనల్ పార్టీగా ప్రారంభమైన దాని వెనక నేషనల్ ఒక ఐడియలిస్టిక్ ఒక ఆలోచన విధానం ఉంది, దీని వెనక ఒక ఐడియాలజీ ఉంది బలంగా. మార్నింగ్ మేము చెప్తా ఉంటే నేను ఈ 7 ప్రిన్సిపల్స్ ఇవన్నీ మాట్లాడదాం, చూసేవాళ్ళు చాలా తేలిగ్గా ఉంటుంది, ఏముంటుందని. అది కాచి వడపోసిన సారం అది. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని ఒక మాట మాట్లాడి